ఓం నమో వెంకటేశాయ. మిత్రులారా, ఈరోజు 9వ తరగతి పాఠం ప్రారంభిస్తున్నాను. 9వ తరగతి తెలుగు పాఠాన్ని శాంతి కాంక్ష. ఇప్పుడు ప్రపంచానికి అవసరమైనది, అందరూ ఆలోచించవలసింది శాంతి గురించే. క్షణంలో ఆవేశం తెచ్చేసుకోవడం, ఉద్రేకం తెచ్చేసుకోవడం, పటాపట్ అయిపోయే రోజులు ఇవి. అలా కాదు, శాంతితో ఉండాలి. శాంతితో ఉండాలంటే మన పెద్దవాళ్ళు ఎలాంటి శాంతి మార్గాన్ని అనుసరించారో వాటి మనం తెలుసుకుందాం. అదే శాంతి కాంక్ష అంటే శాంతి పట్ల కోరిక, శాంతిని కోరుకోవడం. ముందర అసలు ఈ శాంతి కాంక్ష అనేటువంటి ఈ పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకోబడింది, దాన్ని ఎవరు రాశారు, ఆ కవి గురించి సంక్షిప్తంగా నేర్చుకుందాం. ముఖ్యంగా పండితులు ఈ కవిత్రయాన్ని గురించి పిల్లలకి బాగా అంటే వాళ్ళ హృదయాల్లో నాటుకుపోవాలి. ఎంత సేవ చేశారండి వాళ్ళు, ఏ ముహూర్తంలో అలా మొదలుపెట్టారో వాళ్ళని అనుసరిస్తూనే ఇప్పటికే కవిత్వం సాగుతుంది. కొంతమంది మాకు పద్యం అంటే పడదంటారు, కానీ ఆ భావజాలం, ఆ అలంకారం అంతా అక్కడదే. కొత్తగా వీళ్ళు కనిపెట్టింది ఏముంది? కాబట్టి వాళ్ళని చదువుకుంటే మీరు ఆధునిక కవిత్వం రాయండి, లేకపోతే ఏదన్నా రకరకాల కొత్త ప్రక్రియలు రాయండి, కానీ మూల పదార్థం మాత్రం అది. దాన్ని చదువుకుంటే మీరు అద్భుతంగా రాయగలుగుతారు. కొత్త కవితా ప్రక్రియ మీరు కనిపెట్టినా మన మూల పదార్థాన్ని మాత్రం, ముడి పదార్థం అక్కడి నుంచి చదువుకోవాలి. అలాంటి గొప్ప తెలుగు భాషకు సేవ చేసిన మహానుభావుల్లో మన తిక్కన గారు ఒకరు. అసలు తిక్కన గారు మహాభారతాంధీకరణ ఆయనే ప్రారంభిస్తే తెలుగు భాష పరిస్థితి మరోలా ఉండేది అంటారు పండితులు. నన్నయ్య గారు ప్రారంభించాడు కాబట్టి, ఆయన సంస్కృత కవి కాబట్టి, సంస్కృతాభిమాని కాబట్టి ఆ సంస్కృతాన్నంతా తెచ్చి పూసేశారు తెలుగులో. ఇప్పటికీ మనకు అదే కొనసాగుతుంది. మన భాషలో 80% తెలుగు సంస్కృత పదాలే ఉన్నాయి. కానీ తిక్కన గారి దాంట్లో అలా ఉండదు. తిక్కన గారి కవిత్వాన్ని పట్టుకోవడమే గొప్ప. తిక్కన గారు అర్థం చేసుకోగలిగితే మీరు పండితులుగా కాదు, కవిగా కాదు, అన్ని రకాలుగా, ఒక విశ్లేషకుడుగా అన్ని రకాలుగా రాణిస్తారు. ఆ తిక్కన గారు కవిత్రయంలో రెండోవాడు. కవిత్రయంలో ద్వితీయుడు, కవిత్వంలో అద్వితీయుడు అంటారు ఆయన. నన్నయ్య, తిక్కన, ఎర్రన కవిత్రయం మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళనే కవిత్రయం, ఆ ముగ్గురు కవులనే కవిత్రయం అని ఎందుకు అనాలి? వేరే శ్రీనివాసుడు, పోతన, లేకపోతే కేతన ముగ్గురిని కవిత్రయం ఎందుకు అనకూడదు అంటే, ముగ్గురు కవులు కలిస్తే కవిత్రయం అని కాదు అక్కడ అర్థం. ఒకే గ్రంథాన్ని వివిధ కాలాల్లో ఒకరికి తెలియకుండా ఒకరు దాదాపు 300 సంవత్సరాల కాలం పాటు ఆ గ్రంథాన్ని రచించడానికి టైం పట్టింది. ఆదిపర్వాన్ని 11వ శతాబ్దంలో ప్రారంభించి నన్నయ్య గారు ఆయన గతించిన తర్వాత 13వ శతాబ్దంలో, అంటే దాదాపు 200 సంవత్సరాలకు కానీ తిక్కన గారు మళ్ళీ ఆ కొనసాగింపు మొదలుపెట్టలేదు. ఆయన పూర్తి చేసిన 13వ శతాబ్దం తిక్కన గారు పూర్తి చేస్తే మళ్ళీ 14వ శతాబ్దం వరకు ఆ ఎర్రన గారు మిగిలినది పూర్తి చేయడం జరగలేదు. అంటే 14వ శతాబ్దం నాటికి సమగ్రంగా ఆంధ్రీకరణింపబడినటువంటి భారతం మనకు లభ్యమైంది. 11వ శతాబ్దంలో ప్రారంభమైంది, 14వ శతాబ్దంలో మనకు చేతికిందంటే 300 సంవత్సరాల పాటు. అంటే స్థూలంగా ఆ సంవత్సరాలన్నీ మనం పక్కన పెట్టండి, స్థూలంగా చూస్తే 300 సంవత్సరాలు మహాభారతాన్ని రచించడానికి పట్టింది. ముగ్గురు నన్నయ్య ఎలా ఉంటాడో తిక్కన తెలియదు, తిక్కన ఎలా ఉంటాడో ఎర్రన గారికి తెలియదు. ఒకళ్ళొకళ్ళు మనస్సులో వాళ్ళు మరి అక్కడ వాళ్ళ మనస్సులో వాళ్ళు దూరిపోయి వాళ్ళు ఆవహించి ఆ కవిత్వం చెప్పినట్టుగా ఉంటుంది. ఆ తిక్కన గారు అంటే మహాభారతం 18 పర్వాలు కాబట్టి, అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే విద్యార్థులు 8వ తరగతికి వచ్చారో, ఈ 9వ క్లాస్ కాబట్టి 8వ తరగతిలోనే మన పిల్లలు రాగానే వాళ్ళు హై స్కూల్లోకి వచ్చారనే ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు 6-7 తరగతులు అంటే అది ప్రైమరీగా అనుకుంటారు కదా, ఇప్పుడు 8వ తరగతి కూడా అప్పర్ ప్రైమరీ అంటున్నారు అనుకోండి. ఆ 8-9 తరగతులకు వచ్చేసరికి వాళ్ళకి విశేష సమాచారం, వాళ్ళు కేవలం పాఠంలో చెప్పడం కాదు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంక జిజ్ఞాసగా ఉంటే తిక్కన గారంటే ఎవరు, ఏమిటి, ఆయన గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఆ తిక్కన గురించి మనం పాజిటివ్గా చాలా అద్భుతంగా చెప్పగలగాలి. తిక్కన గారు 13వ శతాబ్దానికి చెందినవాడు, కవిత్రయంలో రెండోవాడు. నన్నయ్య గారు
మహాభారతాన్ని ప్రారంభించి అరణ్య పర్వం మధ్యలో ఆయన పరమపదిస్తే ఆ తరువాత 200 సంవత్సరాల తర్వాత అంతవరకు ఎవరు కూడా ఇంకా ఆ భారతం జోలికి రాలేదు. ఎందుకని ఇంకా రకరకాల ఇతర సంస్కృత కావ్యాలని తెలుగులోకి అనువాదాలు చేస్తున్నారు. నన్నయ్య గారు ఒక మార్గం వేశారు కాబట్టి ఆ మార్గంలోనే ఇతర కావ్యాలను అనువాదం చేస్తున్నారు. కానీ అయ్యో ఈయన భారతం విడిచిపెట్టేశాడు, ఇది మనం పూర్తి చేద్దామని ఎవరూ ముందుకు రాల. దానికి కారణాలు అనేకం చెప్తారు. ఆ స్థాయిలో మనం పూరించలేమనో, లేకపోతే ఆయన ప్రారంభించి ఇలా అయ్యాడు, మనం కూడా మొదలు పెడితే ఏమవుతామని అదో భయం అని కావచ్చు, ఏదన్నా కావచ్చు. మొత్తం మీద 200 సంవత్సరాల పాటు ఆ పుస్తకం జోలికి ఎవరు వెళ్ళలేదు. ఆ తర్వాత తిక్కన గారు కూడా సోమయాగం చేసి ఆయన సోమలతలు తెచ్చి ఒక యాగాన్ని చేశారు. ఆ సోమలతల రసంతో ఆ హోమగుండంలో పోస్తూ చేస్తారు. అది చాలా కష్టం. అలాంటి యాగం చేసినటువంటి వాడిని సోమయాజి అంటారు. సోమయాగం చేసిన వారిని ఏమంటారు? సోమయాజి. అందుకనే అసలు ఆయన పేరు కొట్టరు తిక్కన, కానీ కొట్టరు వదిలేశారు. అందరూ తిక్కన సోమయాజి అంటే మొదలుపెట్టారు. అంటే సోమయాగం చేసిన వాడు కాబట్టి ఆయన సోమయాజి. ఆ తిక్కన సోమయాజి అయి ఆ యాగం చేసి పవిత్రుడై ఇంకా నాకు ఇటువంటి దోషాలు ఏమంటుకోవు అని ధైర్యంతో నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి భాగానంతా, అంటే నన్నయ్య గారు ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగం రాస్తే ఆ మిగిలిన అరణ్య పర్వాన్ని అలా విడిచిపెట్టి విరాట పర్వం దగ్గర నుంచి మిగిలిన 18 పర్వాలు రాసేసాడు. అది పిల్లలకు మనం ముఖ్యంగా ఆ పర్వాలకు కంఠస్థం చేయించాలి. ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ శాంతర శాసనిక సుమేధాశ్రం వాసమ ఔసల మహాప్రస్థాన స్వర్గారోహణ. ఆ 18 పర్వాలు వచ్చేస్తే వాడికి ఎంత ధైర్యంగా ఉంటుంది తెలుసా? ఇంటికి వెళ్ళి అల్లకల్లోలం చేసేస్తాడు. వాళ్ళ అమ్మకి నాన్నకి తెలుసా పర్వాలు తెలుసా, ఆ పర్వాలు చూడు చెప్తాను నేను చేస్తూ ఉంటాడు. మీరు కష్టానికి కూడా కాస్త గుర్తింపు వస్తుంది. 18 పర్వాలు చెప్పండి అంటే విరాట పర్వం దగ్గర నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలని వెంటి చేతితో ఏకబిగిన రాశాడు తిక్కన సోమయాజి గారు. ఆయన నెల్లూరును పరిపాలించినటువంటి మనుమసిద్ధి అనేటువంటి రాజుగారి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. ఆ మనుమసిద్ధి గారి ఆస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఆ మనుమసిద్ధి గారికి ఒక కావ్యాన్ని రాసి అంకితం ఇచ్చాడు. అంటే అంతకుముందు మామూలుగా తిక్కన గారిని ఆ మనుమసిద్ధి మహారాజు గారు మామగారు అంటూ ఉండేవాడు. మామగారిని నేను పిల్లనిచ్చిన పిల్లనేమి ఇవ్వలేదు కదా, అందుకనే కవితా కన్యకనిచ్చి ఆ మామ అనేటువంటి పేరును సార్థకం చేసుకున్నట్టు తిక్కన గారు. అంటే కవిత్వం రాస్తే కావ్య కన్యకకి రాసినవాడు తండ్రి, అంకితం పుచ్చుకున్నవాడు భర్త చెప్తారు కదా మనవాళ్ళు. అలాగే ఈయన కావ్యకన్యక నిర్వచన ఉత్తర రామాయణము అంటే అన్ని పద్యాలే, అందులో మధ్యలో వచ్చిన అదీనుగాక ఆ ప్రకారంగా అలాంటి చిన్న మాట కూడా ఉండదు, వచనం మాట, అన్ని పద్యాలే ఉంటాయి. నిర్వచన వచనము లేని ఉత్తర రామాయణం అంటే రాముడు రావణాసురుడిని వధించి అయోధ్యకు వచ్చి బ్రహ్మాండంగా పరిపాలన సాగించడం మొదలుపెట్టాడు కదా. ఆ తర్వాత సీతాదేవి గర్భవతి కావటం, ఇదంతా అలా ఆవిడ అరణ్యానికి పంపించేయటం, అక్కడ కుశలవులు జన్మించడం, ఇదంతా కథ అంతా దాన్ని ఉత్తర రామాయణము అంటారు. ఆ ఉత్తర రామాయణాన్ని వచనం లేకుండా రాసి మనుమసిద్ధి అంకితం చేశాడు. ఆయన మామ అని పిలుస్తున్నందుకు ఆ మామ అనే పదానికి సార్థకత చేశాడు ఈయన మనుమసిద్ధి గారు. అల్లుడు అంటే మనుమసిద్ధి తిక్కన గారికి అల్లుడు అవుతాడనమాట, కావ్య కన్యకని ఇచ్చాడు కాబట్టి. ఆ తర్వాత ఇంక పెద్దవాడయ్యాడు, మహాభారతాన్ని రాయాలని ఆలోచన కలిగింది తిక్కన గారికి. వెంటనే సోమయాగం చేసి పవిత్రుడై ఆయన మహాభారతాన్ని రాశాడు. రాసి దీన్ని ఇప్పుడు ఎవరికి అంకితం చేయాలి? మనుమసిద్ధి గారికి అయిపోయింది. ఇప్పుడు ఈయన మహాయాగం చేసి జ్ఞాని అయిపోయాడు తిక్కన గారు. ఇక మానవులకు అంకితం కాదు, దైవానికి అంకితం చేయాలి అనుకున్నాడు. మరి ఏ దైవానికి అంకితం చేయాలి? ఆ రోజుల్లో శైవ వైష్ణవ భేదాలు తారస్థాయిలో ఉన్నాయి. శైవులంటే వైష్ణవులు పడదు, వైష్ణవులంటే శైవులకి పడదు. అలాంటి కాలంలో ఈయన తిక్కన గారంటే ఒక మహాకవిగా, పండితుడిగా, ఒక మంత్రిగా చాలా గొప్ప పేరుంది ఆ ప్రాంతంలో. కాబట్టి ఈయన ఇలాంటి గొప్ప పేరున్న వాళ్ళు ఒక మంచి ప్రతిపాదన చేస్తే 10 మంది ఆదరిస్తారు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఒక కొత్త దేవుణ్ణి కనిపెట్టాడు. ఆయనే హరిహరనాథుడు.
హరి అంటే శ్రీ మహావిష్ణువు, హర అంటే ఈ పరమేశ్వరుడు. హరి హరానాథుడు అనే పేరుతో ఒక దేవుడిని సృష్టించి ఆ దేవుడు ఆయన కనబడినట్టు, ఏమైతే తిక్కన నువ్వు మహాభారతాన్ని రాసిన పేరు అంకితంగా చేయవు అన్నట్టు పెద్ద సంభాషణ సృష్టించి మొత్తానికి ఆ దేవుడికి తన కావ్యాన్ని అంకితం చేశాడు. ఇప్పటికీ నెల్లూరులో హరిహరనాథ దేవాలయం ఉంది. ఆ హరిహరనాథుడికి అంకితం చేశాడు. అంటే ఆ అంకితం చేయటంలో కూడా సాంఘికంగా ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఈ విద్వేషాలను తొలగించడం కోసమే అంతటి అద్భుతమైన కావ్యం రాశాడు. తిక్కన గారి గుర్తుపెట్టుకోండి, పండితులు పాఠం చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు చెప్పాలి. మనం చిన్న చిన్న పదమే ఉంటుంది, ఆ పదాన్ని మనం వదిలేయకూడదు. చిన్న పదమే, పైగా అది ఒక నాటకీయత ఉంటుంది ఆయన కవిత్వంలో. నాటకీయత అంటే మనం పాఠం చదువుకుంటూ పెడుతుంటే ఒక చిత్రం వచ్చి మన ముందు ఆ పాత్రలన్నీ కదలాడుతూ మనకి కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా తిక్కన గారి నాటకీయదంతా ఎక్కడ బాగా కనిపిస్తుందంటే ఈ ఉద్యోగ పర్వంలో కనిపిస్తుంది. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపుతారు. అదే మీకు పాఠం అక్కడి నుంచి వస్తుంది. అంటే ఉద్యోగ పర్వం అంటే విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వం. ఆయన రాసిన 2వ పర్వం, మొత్తం పర్వాల్లో 5వ పర్వం. ఆ ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపిస్తారు పాండవులు. పంపించినప్పుడు వాళ్ళందరూ ఆ సభలో ఏం మాట్లాడతారు. ఎంత అద్భుతంగా వీళ్ళు ఆయనకి చెప్పారు. ఆయన ఇంతకంటే అద్భుతంగా సభలో ఎలా మాట్లాడాడో అవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. మహాకవులు అందరూ కూడా తిక్కన గారిని చూడగానే ఆయన ఎంత బాగా రాశాడు అక్కడ చూస్తారండి, విరాట పర్వం చూస్తారనుకోండి ముందు. ఆ తర్వాత ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుని రాయబారిగా ఎంత అద్భుతంగా వాడు మలిచారో అది మాత్రం అందరం పండితుల్ని హృదయానికి ఆకట్టుకుంటుంది. ఈ లౌల్యంతో మన తిరుపతి వెంకట కవులు ఉన్నారు కదా, చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు, దివాకర్ల ఉన్నారు ఇద్దరు తిరుపతి కవులు, చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు. వాళ్ళిద్దరు జంట కవులుగా ఎన్నో కావ్యాలు రాసి అవధానాలు చేసి వాళ్ళ తిక్కన గారు రాసినటువంటి ఇది రాయబారం ఘట్టం నచ్చేసి వెంటనే వాళ్ళు పాండవోద్యోగ విజయాలనే నాటకాన్ని రాశారు, పద్య నాటకాన్ని. అది ఆంధ్రదేశంలో అద్భుతమైన పేరు పొందింది. అలాంటి మహాకవుల్ని కూడా తనకి ఫేవరెట్లుగా చేసేసుకుంటారు తిక్కన గారు. ఇప్పుడు కూడా తిక్కన అంటే ప్రాణం పెట్టేటువంటి మహాపండితులు ఉన్నారు. ఆయన రాసిన దానికి ఎన్నిసార్లు ఆనందపడిపోతారో తెలియదు చదువుకుని. అలాంటి తిక్కన గారి పాఠాన్ని పిల్లలకి మనం చాలా బాగా చెప్పాలి. ఇవి చూడండి, ఇంత చిన్న పదాలతో ఎలా చెప్పాడు ఈయన, ఎలా ఉన్నదని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పాఠాన్ని ఇటు విషయాన్ని కూడా శాంతి కాంక్షని పిల్లలకు నాటుతూ ఒక మహాకవి ఎలా చెబుతాడు ఇలాంటి సందర్భాల్లో అనే దాన్ని కూడా మనం గడిగడికి వాళ్ళకి గుర్తు చేస్తూ పాఠాన్ని చెప్పవలసిన అవసరం ఉంది. ఇక మనం పాఠంలోకి వెళదాం.